హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సకృతి ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ. ఈ చికెన్ బిర్యానీని ఒక్కసారి నేను చెప్పే విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. చికెన్ కూడా సాఫ్ట్గా కుక్ అవుతుంది. నేను 1 kg చికెన్కి మెజర్మెంట్స్తో చెప్తున్నానండి. నేను చెప్పే మెజర్మెంట్స్ మీడియం స్పైస్ తినే వాళ్ళకి కరెక్ట్గా సరిపోతుంది. దీనికోసం ముందుగా ఒక బౌల్లో 4 స్పూన్స్ కర్డ్ వేసుకోవాలి. కర్డ్ వేసుకున్న తర్వాత కొంచెం బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని, హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి అండ్ 1.5 స్పూన్ వచ్చేసి ఉప్పు వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా, 1.5 స్పూన్ కారం అండ్ కొంచెం కసూరి మేతి వేసుకోవాలి. తర్వాత నేను కొంచెం చికెన్ మసాలా వేసాను. ఒక 3 స్పూన్స్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి హాఫ్ లెమన్ స్క్వీజ్ చేయాలి. స్క్వీజ్ చేసిన తర్వాత ఈ మసాలాలన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. నేను వేసిన మసాలాలు మీడియం స్పైస్ తినే వాళ్ళకి కరెక్ట్గా సరిపోతుందండి. మీరు కొంచెం ఎక్కువ స్పైస్ తినే వాళ్ళైతే ఇంకొంచెం మసాలాస్ అన్నీ యాడ్ చేసుకోండి. ఈ మసాలాలన్నీ బాగా కర్డ్లో కలిపిన తర్వాత దీనిలో 1 kg చికెన్ వేసి బాగా కలపాలండి. చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా మసాలాలన్నీ చికెన్ ముక్కలకి పట్టేలాగా బాగా కలిపి మ్యారినేట్ చేసి 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు బాగా కలిపేసాం కదా, దీన్ని తీసుకెళ్ళి నేను ఫ్రిడ్జ్లో పెడుతున్నానండి 1 అవర్. తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. దీనికోసం నేను ఒక స్మాల్ టిప్ చెప్తున్నానండి. మనకి సాఫ్రాన్ ఉంటుంది కదా, కుంకుమ పువ్వు, ఒరిజినల్ కుంకుమ పువ్వు కలర్ రావడానికి టైం పడుతుంది. సో మనం ఏంటంటే కుంకుమ పువ్వుని తీసుకొని ఇలాంటి మోటర్ అండ్ పెజిల్లో వేసి కొంచెం వేడి పాలు పోసి నేను వీడియోలో చూపించిన విధంగా బాగా నూరుకోవాలి. నూరుకుంటే ఆ పాలు సాఫ్రాన్ వచ్చేసి బాగా మిక్స్ అయ్యి కలర్ బాగా వస్తుంది. ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో కలరు. ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని మిగిలిన పాలు పోసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా చేస్తే మీ చికెన్ బిర్యానీకి పర్ఫెక్ట్ కలర్ అనేది వస్తుంది. మీరు ఎక్స్ట్రాగా ఏ ఫుడ్ కలర్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేసి చూడండి. నెక్స్ట్ ప్రాసెస్లో వచ్చేసి ఒక కడాయి తీసుకొని మనం అందులో 2 బే లీవ్స్, 2 యాలక్కాయలు, 4 లవంగాయలు, ఒక జాపత్రి వేసుకోవాలి అండ్ కొంచెం షాజీరా వేసుకోవాలి. షాజీరా వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను, మీడియం సైజ్వి 2 ఆనియన్స్, ఒక 4 చిల్లీస్ తీసుకొని కడాయిలో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. ఇవి కలర్ చేంజ్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, నేను ఆ చికెన్ తీసుకొని ఇందులో వేసానండి. ఇందులో వేసి ఇది బాగా కుక్ అయ్యేలాగా కుక్ చేశాను. సో ఆయిల్ అంతా సపరేట్ అయ్యేలాగా కుక్ చేయాలి. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత బాగా కలిపేసి మూత పెట్టి కొంతసేపు పక్కన పెట్టేసుకోవాలి. ఇది కుక్ అవడానికి నాకు ఆల్మోస్ట్ 20 మినిట్స్ అలా పట్టింది. ఇలా కలిపి కొంచెం లైట్గా వాటర్ పోసాను, ఇందాక మ్యారినేట్ చేసిన మసాలాలు ఉన్న బౌల్లోవి. ఆ వాటర్ పోసి కలిపేసి మూత పెట్టి కుక్ చేశాను. 20 మినిట్స్ తర్వాత చూడండి, ఆయిల్ ఇలా సపరేట్ అయింది. సో ఆయిల్ ఇలా సపరేట్ అయ్యి కుక్ అయిన తర్వాత దీనిలో నేను కొంచెం బ్రౌన్ ఆనియన్స్ అండ్ కొంచెం పుదీనా కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నవి వేసాను. వేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. దీనికోసం ఒక బౌల్లో వాటర్ పోసేసి బాయిల్ చేశాను. బాయిల్ అయిన వాటర్లో కొంచెం సాల్ట్, 2 యాలక్కాయలు, కొంచెం షాజీరా, 2 లవంగాయలు, ఒక అనాస పువ్వు అండ్ కొంచెం చెక్క వేసాను, ఒక బిర్యానీ ఆకు వేసానండి, 1 స్పూన్ నెయ్యి, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసాను రైస్ కోసము. అందులో హాఫ్ లెమన్ స్క్వీజ్ చేశాను. స్క్వీజ్ చేసి నేను ఇందులో కూడా కొంచెం కొత్తిమీర పుదీనా వేసానండి, రైస్కి కూడా ఫ్లేవర్ పడుతుందని. ఈ వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఇందులో నేను 750 గ్రామ్స్ సోక్ చేసిన బాస్మతి రైస్ వేసాను. ఇవి వేసి 50% కుక్ అయిన తర్వాత ఒక లేయరు అండ్ 70% కుక్ అయిన తర్వాత ఒక లేయర్ వేయాలి చికెన్ మీద. చూడండి, ఇప్పుడు రైస్ కుక్ అవుతుంది కదా, నేను 50% కుక్ అయిన రైస్ని తీసుకెళ్ళి కుక్ చేసిన చికెన్ మీద ఒక లేయర్ వేస్తున్నాను. వేసిన తర్వాత మళ్ళీ దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. వేసి రైస్ని స్ప్రెడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ కోసం నేను 70-80% కుక్ చేస్తున్నాను రైస్ని. చూడండి, ఇలా కుక్ అయిన తర్వాత ఈ రైస్ని తీసుకెళ్ళి మళ్ళీ ఇంకొక లేయర్ లాగా వేస్తున్నాను. అలా కుక్ అయిన రైస్ మొత్తాన్ని వేసి స్ప్రెడ్ చేసుకోవాలి, ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి రైస్ మొత్తాన్ని.
చూడండి వీడియోలో చూపించిన విధంగా కంప్లీట్‌గా వేసుకొని స్ప్రెడ్ చేయాలి. ఇలా స్ప్రెడ్ చేసిన రైస్ మీద నేను మళ్ళీ కొంచెం కొత్తిమీర, పుదీనా కట్ చేసింది వేస్తున్నాను. వేసిన తర్వాత కొంచెం బ్రౌన్ ఆనియన్స్ మొత్తం స్ప్రింకిల్ చేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని తర్వాత నెయ్యి కూడా ఒక స్పూన్ 1 ½ స్పూన్ వేస్తున్నాను. అండ్ ఇందాక చూపించాను గదా! సాఫ్రాన్ మిల్క్ అవి కూడా పోస్తున్నాను. ఒక కప్ సాఫ్రాన్ మిల్క్. మీకు కావాలి అంటే కొంచెం రైస్ కుక్ చేసిన వాటర్ కూడా ఎడ్జెస్‌లో వేసుకోండి. నేనైతే వెయ్యలేదు. ఇది ఇదొచ్చేసి కేవ్డా వాటర్ అండి. ఇది బిర్యానీకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. నేను కేవ్డా వాటర్ 1 స్పూన్ వేశాను. వేసిన తర్వాత ఈ బౌల్‌నొచ్చేసి నేను ఫాయిల్ పేపర్‌తో క్లోజ్ చేసేస్తున్నాను. క్లోజ్ చేసి పెనం ప్రీహీట్ చేసిన దోస పాన్ మీద ఇప్పుడు ఈ పాన్ పెడుతున్నాను. నాకు యాక్చువల్‌గా దీనికి పెట్టడానికి క్యాప్ ఈ పాన్‌కి సరిపోయే క్యాప్ లేదు. సో, నేను దానికి సరిపోయే బౌల్ పెట్టి దాని మీద రోల్ పెట్టానండి. ఇది పెట్టడం వల్ల స్టీమ్ బయటికి పోకుండా ఉంటుంది అనేసి పెట్టాను. ఇలా పెట్టిన తర్వాత హై ఫ్లేమ్ మీద 5 మినిట్స్ కుక్ చేశాను. తర్వాత వచ్చేసి లో ఫ్లేమ్ మీద 20 మినిట్స్ కుక్ చేశానండి. ఒక 10-15 మినిట్స్ వదిలేసి తర్వాత ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది చికెన్. చూడండి నేనే యాడెడ్ ఫుడ్ కలర్స్ వేయలేదు. పర్ఫెక్ట్‌గా మీకు రెస్టారెంట్ స్టైల్‌లో చికెన్ బిర్యానీ వచ్చింది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.